నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైనా ప్రభుత్వాలు పడిపోవచ్చు, ప్రభుత్వాలు నిర్మించబడవచ్చు, ముఖ్యమంత్రులు మారొచ్చు, ఉన్న ముఖ్యమంత్రి పోయి ఇంకో ముఖ్యమంత్రి కూడా రావచ్చు. ముఖ్యంగా అదైతే నేషనల్ పార్టీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఇక కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో అయితే స్వేచ్ఛ మరీ ఎక్కువగా ఉంటది. రేవంత్ రెడ్డి ఏ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఈ రికార్డుల్లో పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, దానికి మళ్ళా రిప్లై ఇస్తుంది అనుకుంటే ఒక అంశంగా చూడొచ్చు దాన్ని. కానీ రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలతోనే ఎక్కువగా ఇబ్బంది కలుగుతా ఉన్నది. సరే, గతం వరకు ఎందుకు, నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూడండి. ఒకసారి నా వెనకాల తంబు చూడండి. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయిపోయింది. పాపం ఎందుకు రద్దయిపోయింది? నిన్ననే 20వ తారీఖు రోజే ఆయన లండన్కు పోయిండు, అంటే విదేశీ పర్యటన నిమిత్తం పోయిండు. వాస్తవానికి షెడ్యూల్ ఏంటంటే ఈ నెల ఆగస్టు 20వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు దాకా షెడ్యూల్ ఉన్నది. తిరిగి మళ్ళీ 31 నైట్ ఎక్కితే సెప్టెంబర్ 1 ఇక్కడ దిగేటువంటి ప్లానింగ్ ఉండే షెడ్యూల్ అంతా కూడా. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. లండన్లో ఎవరిని కలుస్తున్నాడు, అమెరికాలో ఏ కాలేజ్ దగ్గరికి పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అంతా కూడా షెడ్యూల్ వచ్చింది. ఎప్పుడైతే మొన్న ఢిల్లీకి పోయి ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ చూసుకొని అక్కడి నుంచి అమెరికాకు పోదాం, అది మన విదేశీ పర్యటనకు పోదాం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాడో అక్కడ సమస్య మొదలైనట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పుడు వీడియో చేసేటానికైతే లండన్ లోనే ఉన్నాడు. సరే, అక్కడ పోయినాక అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి పోయిండు, కేటీఆర్ హరీష్ రావు కూడా అక్కడ ఉన్నారు అని చెప్పేసి అదొక చర్చ నడుస్తుంది. అది వేరే పర్సనల్ అంశం. అది అదే ఎప్పుడైతే లండన్కు పోయిండో ఇక్కడ ఇంకా విభేదాలు తారస్థాయికి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏంది, నిన్న మొన్న కొండా సురేఖ అంశమే చూసుకోండి. కొండా సుష్మితా పటేల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది పార్టీ. సరే, వెంటనే రెస్పాండ్ అవుతుంది అని అనుకున్నప్పటికీ వెంటనే రెస్పాండ్ అయింది. ఏమని రెస్పాండ్ అయింది? నా కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం, నా బిడ్డకు నాకేం సంబంధం, రాజకీయాల్లో ఈ తల్లి కూతురు అన్న తమ్ముడు ఇట్లాంటి బంధాలు ఉండవని చెప్పేసి చెప్పగానే చెప్పింది. దాంతో ఇక మళ్ళా రాజకీయం రాసుకుందని చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా గాంధీ భవన్లో ఇవాళ కూడా గాంధీ భవన్లో ఈ చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డిగా నడుస్తా ఉన్నది. మెగారెడ్డి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాడు, మల్లికార్జున ఖర్గేకి పోయి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇగో చిన్నారెడ్డికి ఇట్లా నన్ను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొచ్చుకున్నాడు నేను అని చెప్పేసి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నాడు. ఇక్కడ పీసీసీకి ఫిర్యాదు చేయలేదు కానీ ఢిల్లీకి పోయి మల్లికార్జున ఖర్గేగా ఇస్తున్నాడు డైరెక్ట్ జాతీయ అధ్యక్షునికి. మరోపక్క చిన్నారెడ్డి వర్గం మొత్తం కూడా గాంధీ భవన్కి చేరుకొని లేదు మెగారెడ్డి అట్లా ఎట్లా అంటాడు ఇట్లా ఎట్లా అంటాడు, చిన్నారెడ్డి జిందాబాదు, చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడిన దాంట్లో కరెక్టే, నువ్వు మధ్యలో వచ్చి టికెట్ తెచ్చుకున్నావు, అప్పటికప్పుడు వచ్చి టికెట్ తెచ్చుకున్నావు, వనపరిధికి నీకేం సంబంధం, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. చూడండి ఎట్లా ఉన్నదో. ముఖ్యమంత్రి లేకుండా ఒక 2 రోజులు రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతే ఆగమాగం అంగడంగడ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ కూడా దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి సిఎల్పిలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. ఎవరి మీద అనంటే ఇదే వీళ్ళ అంశం మీదనే. ఇక చిన్నారెడ్డి అంశం అయితేంది, కొండా సురేఖ అంశం అయితేంది, ముఖ్యంగా ఈ 10-15 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతూ ఏమన్నారు అనంటే, సరే వాస్తవానికి నీ కూతురుకు నీకు సంబంధం లేదు అనుకుందాం, కాసేపు మంత్రి స్థాయిలో ఉన్నారు మీరు, సొంత నీ కూతురు మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఎవరన్నా ఏమన్నా అంటే ఖండించేటువంటి అధికారం కానీ ఖండించేటువంటి అది కానీ మీకు ఉన్నది, ఆ వెసులుబాటు కానీ మీకు ఉన్నది. యాజ్ ఏ మంత్రిగా అనుకోవచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా అనుకోవచ్చు, ఒక ఎమ్మెల్యేగా అనుకోవచ్చు. ఎటు చూసినా కూడా రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టినా ఖండించేటువంటిది మీకైతే ఉన్నది కదా. మీ సొంత జిల్లాలో జరిగింది, నీ సొంత గ్రామంలో జరిగింది ఆ సంఘటన. కూతురు అని చెప్పేసి ఎట్లా వెనకేసుకొని వస్తారు మీరు? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల్ని కొండా సురేఖ ఖండించవలసిందే. ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడితే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి వెళ్ళిపోక తప్పదు, పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందని చెప్పేటువంటి రీతిలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ తంతంతా ఇట్లా జరుగుతున్నది మరోపక్క. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే, ఈ అన్ని కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్షాలకు ఒక గొంతు ఇచ్చినట్లు అవుతున్నది మనమే అని చెప్పేసి మాట్లాడినరు. ఏమనుంటే లోపల మాట్లాడుకోవాలని బయటికి బహిర్గతం అయిందని అంటూనే ఏదున్నా కూడా మనం ప్రతిపక్షాలకు గొంతు ఇవ్వద్దు అన్నారు. అట్లా అన్నారో లేదో ప్రతిపక్షాలు వెంటనే గొంతు అయినరు. ఏమైనరు అని అంటే, కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేస్తే కొండా సురేఖ ఖచ్చితంగా స్పందించాల్సిందే అంటున్నావు కదా, బాగానే ఉన్నది, స్పందించాల్సిందే కూతురు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా గత కొంతకాలంగా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకొంతమంది పెద్దల మీద విమర్శలు చేస్తున్నాడు తీవ్ర స్థాయిలో. ఆయనకి సరే షోకాజ్ నోటీసులు ఇచ్చిండా, రీప్లై ఇచ్చిండా లేదా పక్కన పెడితే, మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దానికి కూడా వాళ్ళ అన్నైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాల్సిందే కదా, సొంతం అన్ననే కదా, మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ఇంకో పక్క ప్రతిపక్షాలు ఆల్రెడీ విమర్శ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మొన్న ఢిల్లీలో కూడా ఇదే అన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పోతా ఉంటే హుటాహుటిన ఢిల్లీ పెద్దలందరూ కూడా రాష్ట్రంలో గందరగోళం జరుగుతూ ఉంటే విదేశీ పర్యటన లేదని చెప్పేసి
వాళ్ళు మందలించినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరోపక్క కేంద్రం నుంచి అనుమతి రాలేదట అమెరికా పోవడానికి. లండన్ వరకే మీకు పర్మిషన్ ఉన్నది, అంటే యూకే దేశం వరకే మీకు పర్మిషన్ ఉన్నది, అమెరికా వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు అనుమతి నిరాకరించిండ్రు. దాంతో ఇక తప్పని పరిస్థితి అనుకోవాలా, లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా అనుకోవాలా, కానీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన క్యాన్సిల్ చేసుకొని తెలంగాణకు రాబోతున్నాడు ఇంకొక రోజుల్లోనే. ఆల్మోస్ట్ 23 వరకు అక్కడ ఉండాలి. యాక్చువల్గా 23 తర్వాత అమెరికా పోవాలి, కానీ 23కు లండన్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ రాబోతున్నాడు. ప్రజెంట్ ముఖ్యమంత్రి సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ముందు గొయ్యి వెనక నుయ్యిలాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏంది, కొండా సురేఖను ఒకవేళ సస్పెండ్ చేసిండే అనుకో, కొండా సురేఖను ఒకవేళ పార్టీ నుంచి పంపించిర్రే అనుకోండి, లేదా తనంతట తానే కొండా సురేఖ పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం తయారైతుంది. తద్వారా రేవంత్ రెడ్డికి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. సో మరోపక్క ఇట్లానే వదిలేస్తే గనక, సరే చూద్దాంలే భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పి చూద్దాంలని వదిలేస్తే గనక రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఇంకా బలంగా తయారైతుంది. ఇంకా విమర్శలు చేసేటోళ్ళు రోజు రోజుకు పెరిగిపోతారని చెప్పేసి పార్టీలో మల్ల గుల్లాలు పడుతున్నారు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణకు వస్తేనే కానీ వీటన్నిటికీ పులి స్టాప్ పడేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా ధర్నా చేసిండు గాంధీ భవన్ లా. నన్ను ఎట్లా మీరు సస్పెండ్ చేశారు, 40 ఏళ్ళకి నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. మధు యాష్కి గౌడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు, ఎల్బీ నగర్ నా అడ్డా కదా అని చెప్పేసి ఆయన మాట్లాడటమే కాదు, తన అనుచరగలం అంతా కూడా వచ్చి అక్కడ గందరగోళం చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడికక్కడ రాష్ట్రంలో సమస్యలు, అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళే సమాధానం చెప్పుకోలేక ఆ సతమతం అయితే ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి రేపు ఇంకొక 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత వీటి మీద మళ్ళీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ కొండా సురేఖ షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది కదా, నాకు సంబంధం లేదని, చూద్దాం దాని మీద కూడా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలనేది క్రమశిక్షణ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పిండు. అంటే ఇంతటితో ఈ వివాదం ఆగిపోలేదు, ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ముందస్తు ప్రణాళిక ఏందనేది కూడా ఉంటదని చెప్పేసి మాట్లాడిండు. మరోపక్క గూడి మెగారెడ్డి ఏమో మల్లికార్జున ఖర్గే ఇంటికి పోయిండు, మీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి. సో ఇట్లా ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ఒక గొడుగు కింద పనిచేసేటువంటి పరిస్థితి అయితే లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి చీమ చిటుక్కుమన్న రాజగోపాల్ రెడ్డికి ఏమి ఇబ్బంది కలిగినా పోతాడు, రాహుల్ గాంధీని కలిసి వస్తాడు. ఇవాళ తోడి మెగారెడ్డి అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఏం జరిగినా కూడా ఇక్కడ పిసిసి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, సంబంధిత జిల్లా మంత్రి ఉంటాడు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి డైరెక్ట్ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయిండు. వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఇవాళ కొండా సురేఖ అంత పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నా కూడా కొండా సురేఖని కట్టడి చేయడానికి సమకాలీకులైనటువంటి మంత్రి లేడు, ఆమెకు చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి కూడా చెప్పట్లేదు, పిసిసి అధ్యక్షులు కూడా ఆ స్థాయిలో చెప్పడం లేదు. ఎంతసేపు ఉన్న చట్టబద్ధంగా ముందుకు పోదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురైతా ఉన్నారు. ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏంది, రేపు ఊర్లో పలానా బీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే పలానా బీజేపీ వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళని మేము ఏమన్నా అనడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది కదా. ఉంటది కదా సామెత, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఉంటది కదా. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయేటట్టే ఉన్నది. ఫస్ట్ మీ ఇంట్లో మీరు చక్కగా పెట్టుకోండి, మీ పంచాయతీల మీద చక్కగా పెట్టుకున్నాక మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటారేమని చెప్పేసి చాలా మంది డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి మరి రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.